ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4, 0 to 5 x cube x cube 25 minus x square whole power 7/2 dx. Okay, solution. Put x is equal to put x is equal to 5 sin theta. ఇదేమవుతుంది dx is equal to 5 cos theta d theta. ఇప్పుడు లిమిట్స్ పెడితే x theta 0 5, x is equal to 0 పెడితే theta is equal to 0 అవుతుంది. x is equal to 5 పెడితే 5/5 1 sin theta 1 అంటే 5/2 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది? 0 to 5 x cube 25 minus x square whole power 7/2 dx is equal to ఏ విధంగా కన్వర్ట్? 0 to 5/2, లిమిట్స్ 0 to 5/2 x క్యూబ్ అంటే 5 sin theta whole cube 25 minus x square అంటే 5 square sin square theta, 5 square అంటే 25 sin square theta 7/2 d theta. ఓకే, d theta అంటే dx ఏమవుతుంది? dx 5 cos theta d theta, 5 cos theta d theta. ఇదేమవుతుంది? 0 to 5/2 5 క్యూబ్, 5 క్యూబ్ ఇంటూ 5 ఎంత? 5 power 4 కాన్స్టెంట్ కాబట్టి తీసుకొచ్చేసండి 5 power 4. ఇక్కడ ఏం మిగులుతుంది మనకి? సైన్ క్యూబ్ థీటా. ఇక్కడ 25 కామన్ తీసామనుకోండి, 25 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా హోల్ పవర్ 7/2 కాస్ థీటా డి థీటా. ఇదేమవుతుంది? 5 power 4 0 to 5/2 సైన్ క్యూబ్ థీటా 25 to the power of 4 అంటే 5 square హోల్ పవర్ 7/2 1 minus sin square theta cos square theta, cos square theta whole power 7/2 into cos theta d theta. ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? 2 క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్. ఇదేమవుతుంది? 5 power 4 0 to 5/2 సైన్ క్యూబ్, ఇక్కడ ఓన్లీ సైన్ క్యూబ్ ఉంది పవర్, అండ్ 5 power 7 దీన్ని కూడా కాన్స్టెంట్ కాబట్టి తీసుకొచ్చాను బయటికి 5 power 7 ఇది సైన్ క్యూబ్ థీటా అండ్ కాస్ టు ద పవర్ ఆఫ్ 7 ఇంటూ కాస్ టు ద పవర్ ఆఫ్ 8 థీటా టీ థీటా. ఓకేనా, ఇదేమవుతుంది? 5 to the power of 11 ఇంటూ దీనికి వాల్యూస్ థియరం అప్లై చేస్తే పవర్ తగ్గించండి, 3లోంచి ఒకటి తగ్గిస్తే 2 స్టాప్ చేసేయాలిగా. తర్వాత 8లోంచి ఒకటి తగ్గిస్తే 7, తర్వాత 2 తగ్గిస్తే 5 3 1 బై 3 + 8 11 ఇంటూ 9 2 తగ్గించుకుంటూ వెళ్తే 7 5 3 ఇంటూ 1. ఇక్కడ యాడ్ పవర్ ఒకటి ఉంది కాబట్టి ఇంటూ 1తోనే మల్టిప్లై చేయాలి. 753 753 క్యాన్సిల్. ఇదేంటి? 11 9 jar 99 ఇంటూ 2 into 5 to the power of 11 is the answer. 2 into 5 to the power of 11 by 99 is the answer. ఇది క్వశ్చన్ నెంబర్ 4. ఓకేనా, ఇవన్నీ కూడా సిమిలర్లీ ఒకటే టైప్ క్వశ్చన్స్ ఇవన్నీ చేసుకోవచ్చు మీరు 5th అండ్ 5th డైరెక్ట్గా ఈజీగా అవుతుంది. -a to a ప్రాపర్టీ యూజ్ చేస్తే
ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ చెక్ చేస్తే మనకి ఆడ్ ఫంక్షన్ వస్తుంది. ఆడ్ ఫంక్షన్ వస్తే డైరెక్ట్ 0 ఆన్సర్ అది. 5th క్వశ్చన్ మీరు చేయొచ్చు ఈజీ. 6th చూపిస్తానని చేసి చూపిస్తాను, మీరు 7th చేసుకోవచ్చు. అలాగే 0 to π/2 8th మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదంటే 5th కూడా చూడండి. 5th క్వశ్చన్. 5th ఏంటి? -π to π sin to the power of 8x cos to the power of 7x dx. ఇదేంటి? -a to a fx dx ప్రాపర్టీ ఉంది కదా, ఏంటిది? 0 to a f of x plus f of minus x dx. ఈ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు. -x ఈవెన్ ఆడ్ ఫంక్షన్ చెక్ చేసామనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ్ అయితే డైరెక్ట్గా 0 అయిపోతుంది, ఈవెన్ అయితే ఏమవుతుంది? 2 times of 0 to a కింద రాస్తాం కదా. ఎఫ్ ఆఫ్ -x పెట్టి చూసామనుకోండి, ఎఫ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్లీ sin to the power of 8x cos to the power of 7x. ఎఫ్ ఆఫ్ -x పెడితే ఏమవుతుంది చూడండి, sin of -x మైనస్ sin x, పవర్ ఈవెన్ కాబట్టి ఇది sin to the power of 8x వస్తుంది. కాస్ ఆఫ్ -x ఎలాగో కాస్ ఎక్సే కాబట్టి కాస్ టు ద పవర్ ఆఫ్ 7x. ఇది నథింగ్ బట్ ఏంటి? ఎఫ్ఎక్సే. ఎఫ్ ఆఫ్ -x ఎఫ్ ఆఫ్ x వచ్చింది కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 times of 0 to a అంటే 0 to π sin to the power of 8x cos to the power of 7x dx కింద రాయొచ్చు. ఎందుకని? ఎఫ్ ఆఫ్ -x మళ్ళీ ఎఫ్ ఆఫ్ x వచ్చిందనుకోండి, ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ x యాడ్ అయ్యి 2 times of ఎఫ్ ఆఫ్ x అవుతుంది. అంటే 2 times of 0 to a ఎఫ్ ఆఫ్ x dx రాయొచ్చు. ఇక్కడ ఏ అంటే π కాబట్టి 0 to π 2 times of fx అంటే ఇది ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇది 0 to 2a ప్రాపర్టీని అప్లై చేయండి. 2 times of దీన్ని ఎలా రాయొచ్చు? 0 to 2 into π/2 sin to the power of 8x cos to the power of 7x dx కింద రాయొచ్చు. అంతేనా? 0 to 2a 2a అంటే ఇక్కడంతా π అనమాట. ఇప్పుడు 0 to 2a ప్రాపర్టీ అప్లై చేస్తే π - x చెక్ చేయండి. ఇప్పుడు π - x చెక్ చేస్తే ఎంత అవుతుంది? π - x 0 to f of x ప్లస్ f of 2a - x చేస్తాం కదా మనం. 2a అంటే ఇక్కడంతా π - x చెక్ చేస్తే ఏమవుతుంది? ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సెకండ్ సైన్ పాజిటివే, sin to the power of 8x వస్తుంది. ఇక్కడ -1 బయటకు వస్తుంది. ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ f of x ఈజ్ ఈక్వల్ టు sin to the power of 8x cos to the power of 7x. f of 2a minus x, 2a minus x నథింగ్ బట్ ఏంటి? f of π minus x. 2a అంటే 2a 2 క్యాన్సిల్ అయితే పైయే కదా మిగులుతుంది. ఎక్స్లో ఒరిజినల్ 2a. π minus x చెక్ చేస్తే ఏమవుతుంది? π minus x అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి ఇది sin to the power of 8x వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ అండ్ ఆడ్ పవర్ కూడా వచ్చింది కాబట్టి ఒక మైనస్ బయటకు వస్తుంది, అంటే కాస్ టు ద పవర్ ఆఫ్ 7x. ఇది నథింగ్ బట్ ఏంటి? మైనస్ ఆఫ్ ఎఫ్ఎక్స్ అంటే మైనస్ ఆఫ్ ఎఫ్ఎక్స్ వచ్చింది. అంటే మైనస్ ఆఫ్ ఎఫ్ఎక్స్ అంటే ఎఫ్ఎక్స్ మైనస్ ఎఫ్ఎక్స్ 0 అయిపోతుంది. సో ఇది ఏం నథింగ్ బట్ ఏంటి? 2 times of 0 to π/2 0 dx. ఇది నథింగ్ బట్ ఏంటి? 0. ఇది ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 5.